మీరు అన్నారు గతంలో పీజేఆర్, దేవేందర్ గౌడ్, హరీష్ రావు, కేటీఆర్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. దేవేందర్ గౌడ్ని తిట్టినప్పుడు వాళ్ళ పిఏని కొట్టినప్పుడు చూసినాం మేము. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు చూసినాం. పీజేఆర్ని ఎప్పుడు తిట్టిండు? పీజేఆర్తో ఎప్పుడు పెట్టుకుండు? యాక్చువల్గా పాలిటిక్స్ ఎంట్రీ అంతా ఆయనతోటి అంటారు. పీజేఆర్ గారి వల్లనే అంటారు. ఈయనకు ఒక బేసిక్, మేము ఇప్పుడు చూసిన జనరేషన్ లో ఇది ఎవడు ఇప్పుడు నానే తీసుకోండి అంతవరకు ఎందుకు. సిద్దిపేట వచ్చినప్పుడు ఫస్ట్ ఈయన నన్ను ఐడెంటిఫై చేసాడు. ఐడెంటిఫై చేసి నేను ఈయన కలవలే, వీళ్ళ మనుషులే నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి అన్న దగ్గర తీసుకపోయారు. పోగానే కౌగిలి మైనంపల్లి హనుమంతరావు చాయ్ తీసుకురాడు అన్న అన్నాడా? అన్న పక్కకు చేరేసుకో కూర్చోబెట్టాడు. అందరు ఇట్లు ఉన్నారు, నేను మాత్రం అన్న పక్కకున్నా. ఒక రకం అంటే నా వర్గానికి ఇప్పుడు అన్న చక్రధర్ మనసులో అనగానే ఖాళీగా ఉన్నాడు ఇట్లా. మా పోరగాళ్ళకి ఏంది, అరే చక్రధర్ అన్న పేరు చెప్పగానే ఏమిస్తుండు ఏమి సార్. తర్వాత నన్ను వీక్ చేసి ఆ క్యాండిడేట్స్ అందరు పికప్ చేసి ఏమని మాట్లాడుతుండు, చక్రధర్ గారు దొంగ ముండ కొడుకు, జేబులు కొట్టేటోడు. ఈయనకున్న అలవాట్లన్నీ మందికి మీ పోరలనే, మా పోరగాళ్ళతో చెప్తుండు. నీ క్యాడర్, నీ సొంత క్యాడర్, నాకు సొంత క్యాడర్. అక్కడ చూసారు నాకు చెప్పారు, అన్న నువ్వు అంత ఆయన విశ్వసిస్తున్నావు అంటే ఏం జరగలేదు ఇంకా మీ మధ్యలో? ఇంకేం లేదు, గ్యాప్ ఏం లేదు, ఏం లేదు. ఇదే అంటే ఎందుకు ధన్మ నా మాట అనడానికి కారణం ఏంది? ఒకటండి, నా మనుషుల లోపల వాళ్ళ నాయకుడు బలవంతుడు కాదు అని చెప్పి వాళ్ళ నా నుంచి కడిగేసే మీకు ఆయనకి ఏం లేదు కదా? ఏం లేదండి, ఆయన సెటిల్మెంట్లు చేస్తాడు, దానికి నేను సహకరించా. ఇప్పుడు ఉన్న ఎవడైతే ఇన్ఛార్జ్ ఉన్నాడు బేకార్ గా ఉన్నాడు కాంగ్రెస్ లో, వాడు ఏ చెప్తా సరే అంటాడు. ఎందుకంటే వారికి ఒక స్కోప్ లేదు, బ్యాకప్. మీకేమైనా నచ్చలేదా మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి కాంగ్రెస్ లో అధికారం చెలాయిస్తుండు అనే విషయం మీకు మింగుడు పడలేదా, నచ్చలేదా? అట్లా కాదు, ఇది తీసుకున్న ఇప్పుడు హరీష్ రావుని కొడతా అన్నాడు. హరీష్ రావు యొక్క శత్రువుల్ని తీసుకోవాలి, బేసిక్ గా వాళ్ళని పిక్ చేసుకోవాలి. సింపుల్ లాజిక్ ఇది. హరీష్ రావు యొక్క యాంటీ టీమ్స్ ని తీసుకోవాలి. బిఆర్ఎస్ లో ఉండి ఈయన నమ్మనా బూతులు తిట్టి గలీజ్ మాటలు, ఎవరు తిట్ట బూతులు తిట్టిన వాళ్ళని పార్టీలకు ఎట్లా చేర్చుకుంటాడండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాడు బీఆర్ఎస్ దగ్గర వచ్చాడు. అలాంటి వాళ్ళని తీసుకుంటున్నావు అంటే నీ ఎజెండా ఏంది? అంటే పాత సోపతిగాళ్ళు అందరినీ జమ చేసుకొని హరీష్ రావు ప్రొటెక్ట్ చేయాలి, అదే కదా నీ ఎజెండా. కొన్ని తీసుకున్న వాళ్ళందరూ ఏమైనా కబ్జా కోర్ అని పేరుందా? నాకు లేదు, నేను కబ్జాలో పెట్టలే. నాకు ల్యాండ్ బ్యాంకు ఇవంతా అంత నాలెడ్జ్ ఉండదు. బేసిక్గా రెవెన్యూ పైన వర్క్ చేస్తాం కానీ ఇట్లా వాడి మీద గుంజుకునే తత్వం కాదు మరి. ఈయన ల్యాండ్ గ్రాబర్స్నే తీసుకుంటాడు కంప్లీట్ గా, వాళ్ళనే పొగుడుతుండు, ఎస్ వాళ్ళనే డైనమిక్ అంటాడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడ్డానికి విలువ లేదు, ఎవరికి వాల్యూ లేదు. నేను అనుకున్నా ఇది తేడా వ్యాపారమే ఉంది, ఇది హరీష్ ని కాపాడే చర్య ఉందనుకుంటున్నాం. అనుకుంటూనే ఉన్నాం, నన్ను తొక్కేయడం మెల్లమెల్లగా నన్ను వాడే స్టార్ట్ అయింది. ఒక రోజు మా ఊరికి వచ్చిండు, సిద్దిపేటలో ఎవ్వరు లేకపోతే నేనే నిలబడతా అంటే, నీ కళ్ళు ఏం బిక్తాను కనిపిస్తలేవు నీకు, ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా, ఇది అనుకుంటా, అదనుకుంటా, పెద్ద పెద్ద కేసులు వేసి దగ్గర లాయర్లకి 30 లక్షల దాకా ఖర్చు పెట్టాను నేను. అంత కొట్లాడుతుంటే రాష్ట్రం అంతా నా పేరు చెప్తుంటే ఇక్కడ ఎవ్వడు కొట్లాడేటోళ్ళు లేడంటే, కొట్లాడంటే ఏంది నీ భాషలా? లోపల కులుకుడా ఇందరు సంచులు మోసుడా? నేను కొట్లాడుతుంటే నేనే వచ్చి నిలబడతా అంటే నాకు అనిపించింది ఇది కంప్లీట్లీ వ్యవహారం తేడా ఉన్నది, ఇదేదో మనకెసరు పెట్టే కార్యక్రమం ఉందనుకొని క్రాస్ చెక్ చేసుకున్నా. ఓ రోజు ఫోన్ చేసి నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తిడుతున్నావట అంటే, బరాబర్ తిడతా, తప్పు చేస్తే తిడతా. ఒక రైతు 20 సార్లు తిరుగుతుండు ఒక పని కోసం, ఒక 5 నిమిషాల్లో అయ్యే పని 10 సార్లు ఎందుకు తిప్పుకుంటావు? అదే బీఆర్ఎస్ పోగానే స్పాట్లో అవుతుంది. ఎందుకు చేయమని తిట్టినా తప్ప? ఏమన్నాడు? తిడుతున్నావు, వాళ్ళని అనవసరంగా తిట్టొద్దు కదా అని. ఒక ఏసీపీకి మీ స్టేషన్లో కెమెరాస్ లేవు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, కెమెరాస్ పెట్టుకోండి అని చెప్పిన. నువ్వు ఏసీపీని బెదిరిస్తున్నావట అంటే, నీకు ఇట్లా అర్థమైతే నీ అంత బేకార్గా లేడు, నీ దరిదాపులు వచ్చినా నా అసెన్స్ పోతుంది. ఈ గంధపు చెక్క పోయి మూరలే పడ్డట్టు నేను నీ దగ్గరకు వచ్చిన. సో మళ్ళీ నేను నా స్థానానికి చేరుకున్నా. ఈ క్యాండిడేట్ ఒక మురికి క్యాండిడేట్ అని నిరూపించాలి సమాజానికి అని ఫిక్స్ అయ్యాడు. కానీ ఆయన ఏదైతే సిద్దిపేట పోటీ చేద్దాం అనుకున్న ఒక ఆలోచన మీరు బలం చేసినట్టే కదా కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, అందులో కొట్లాడాలి కదా. నేను బయటికి రావడం అంటే కాంగ్రెస్ కే థ్రెట్, అందులో ఆయన సక్సెస్ అయ్యండి అనుకోవచ్చా మీరు బయటికి రావడం? నేను వాళ్ళు ఉంటేనే వాళ్ళకి మంచిది. నేను వాళ్ళు ఉంటే నేను పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గం అది సీటు ఒకటి,
అక్కడ కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చలేదు పీకలేదు, ఈయనకి ఇవ్వాలనే నా కోరిక. ఈయనకి ఇస్తే రేపు చక్రధర్ అనేవాడు ఈజీ గెలవగలుగుతాడు. ఈయనకి ఇస్తేనే నేను గెలుస్తా చాలా వరకు. అంతే. కొంచెం హరీష్ మీద నెక్స్ట్ టైం ఎట్లుంటుందో నాకు తెలియదు, హరీష్ రావు ఎట్లుంటుందో తెలియదు. నియోజకవర్గ విభజన జరిగితే దట్ ఈస్ సెకండరీ థింగ్. పోటీ చేసిన ఈయన వస్తే మాత్రం గెలుపు అనేది ఈజీ జరుగుతుంది. ఎందుకంటే ఈయనకు డిపాజిట్ కూడా రాదు, 10,000 ఓట్లు రావండి 100% చెప్పు, వచ్చే ప్రసక్తే లేదు. మొన్నటోని కన్నా ఒక 23 వచ్చినాయి, ఈయనకు 10-13 కూడా రావు, ఛాన్స్ లేదు. సిద్దిపేటకి మైనంపల్లి హనుమంతరావు వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆయన కాన్స్టిట్యున్సీ చూసుకోవాలండి. ఆయనకు అప్పచెప్పిన పని వదిలిపెట్టి ఇప్పుడు దేశంలో మీరు హిట్ టీవీలో పని చేసుకుంటా సుమన్ టీవీలో కూర్చుంటా అంటే ఎట్లా? దేశంలో అడిగింది చెప్పండి. రైట్, ఇది జాబ్. దేశంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పొడి చేయొచ్చు కదా, పోటీ చేయొచ్చు కదా, ఏ నియోజకవర్గం నుంచి అయినా పొడి చేయొచ్చు కదా. నీకు ఓడిచండి బాధ్యతలు, వీడికి రమ్మని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రైట్. డిసిసి నర్సారెడ్డి అని చెప్పారు, ఇన్ఛార్జ్ సో క్యాండిడేట్ అని చెప్పారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సో క్యాండిడేట్, జిల్లా మినిస్టర్ సో. వాట్ ఆర్ యూ? నువ్వెవరు? నీకు ఎవడు చెప్పిండు? నువ్వు వచ్చినప్పుడల్లా 1-2 కార్లల్లరా, వచ్చినప్పుడల్లా ఈ జాతర ఏదో ఊరి మీద ఎడ్ల బండు తిప్పినట్టు ఊకే వచ్చుడు పోడు. సరే వచ్చినావు, దేనికోసం వచ్చినావు? వాట్ ఇస్ ద పర్పస్? టార్గెట్ హరీష్ రావు. ఏం చేస్తాడు ఆయన? బూట్లు చూడుస్తారా? పోయి ఆయన బూట్లు చూడుస్తారా? ఆయన మాట్లాడింది అదే కదా, వస్తున్నా కాసుకో అని. అవునా, కాసుకో అంటే ఏంటి? షూ రెడీ పెట్టి తుడిచి పెడతానా? అది కాదు కదా, దేనికోసం వస్తాయి? ఇప్పుడు కాజ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టావంటే సిద్దిపేట వచ్చి కేటీఆర్ తిట్టుడు ఏందండి? నీకు దమ్ము ఉంటే సిరిసిల్ల పోయి తిట్టు, ఆనే చేనేత వస్త్రాలు కొత్తగా కొనుక్కొని వస్తావు, అట్లా చింపి పెడతాను నేను. అంత సీన్ లేదు, ఆయన వచ్చే ఎజెండా వేరే ఉంటుంది. మీరు ఈ మాట అంటారు, ఆయన ఎన్నికల ముందు కేటీఆర్ మల్కాజ్గిరికి వస్తే ఇదే మైనంపల్లి హనుమంతరావు రే కేటీఆర్ నేను గుంజు కొడితే గిరిన తిరుగుతాం అన్నాడు. ఆ కౌంటర్ లేదు మళ్ళీ అప్పుడు. అట్లాంటి చిల్లర మాటలు కొడిస్తాడండి కౌంటర్. అంటే క్యాడర్ అని ఇవ్వాలి కదా, క్యాడర్ అని ఇవ్వాలి కదా. అంటే కేటీఆర్ క్యాడర్ అని కేటీఆర్ క్యాడర్ అంతా ఎట్లుందంటే ఈయన స్థాయి మించే ఉంటుంటారు నాకు తెలిసి. మైనంపల్లి లీస్ట్ ఉంటుంటాడు ఆడ. అంటే మైనంపల్లి కౌంటర్ ఇచ్చేటోడు లేడు, వాళ్ళ రేంజ్ అంతా వేరే ఉన్నట్టుంది. మైనంపల్లికి ఓడి కౌంటర్ ఇస్తాడు, నేను కూడా ఇయ్య కౌంటర్, నేను కూడా ఇయ్య. మొన్న ఏమంటుండు, ఈ చక్రధర్ లాంటోడు హరీష్ రావు దగ్గర కేటీఆర్ దగ్గర పైసలు తీసుకొని ఇవన్నీ మాట్లాడతావు. పైసలు తీసుకోవడం గురించి నువ్వు అలా మా గురువు నువ్వే చెప్పాలి. ఇక ఈ బ్రోకర్ వేషాలకి అమ్ముడు వేయ తత్వానికి నువ్వు మందేదాగా అన్నావు. ఏది నీ బ్లడ్ తీసుకుందాం ఇప్పుడు, శాంపిల్ రెడీయా? నాది అరే నేను బ్లడ్ అడుగుతున్నా, నేనేమన్నా ఆయన బాటిల్ అడుగుతలేను, బ్లడ్ అడుగుతా. ఆయన గోవా ఎందుకు పోతాడండి? గోవాలో నువ్వు ఏం కథలు పడ్డావు? నువ్వు ఎక్కడెక్కడ పోయినావు? నువ్వు శ్రీలంక ఏం పోయినావు? నీ కథలేంది? నువ్వు ఎంజాయ్ చేసే కథలేంది? మా దగ్గర మొత్తం ఉన్నాయి, అన్ని ఒకేసారి ఇస్తే పర్ఫెక్ట్ కాదు. ఫోటో ఎవిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ప్రైవేట్ లైఫ్ ఉండదు, నా ఎంబడి ఎప్పుడు 40 మంది ఉంటారని చాలా సార్లు చెప్పిండే. సరే కదా, ప్రైవేట్ లైఫ్ ఉన్నాడు తాగా అని ఎందుకు చెప్తున్నావు? ప్రైవేట్ లైఫ్ ఉండదు అన్నాడు. ఉండదు, ప్రైవేట్ లైఫ్ ఉండదా? మరి తాగా అని చెప్తాడు కదా ఆయన తాగుతాడని నేను అంటున్నా. నేను తాగానే పతివ్రతని, నాకు ప్యాకాట నాకు ముక్కలే చూడలేదంటాడు. ఈయనతో ఆయన తెలియదు, ఆయన తాగుబోతే దేశాలు తెలియదు, ఈయనకున్న వ్యసనాలు తెలివయా? అంటే ప్రజలు అంత అవలగాళ్ళు అనుకుంటుండు. మంచి మంచి గడాఫీని రోడ్ల మీద తీసుకొచ్చి కాల్చి పాడేసిన సమాజంలో ఉన్నాం. ఇంకొకటి, మైనంపల్లి రోహిత్ యువసేన అన్నట. మీరేం యువసేన రా, మైనంపల్లి బ్రోకర్ సేన అని పెట్టుకోర్రి. అలా ఏం పెట్టాడు తెలుసా అండి? చెప్పండి. నేను, మా మేనల్లుడు, మా అక్క కొడుకు, మా కోడలు వాళ్ళ ఫ్రెండ్, పాప ఆమెకి రీసెంట్లీ మ్యారేజ్ అయింది. నలుగురు. నాది బర్త్డే 2022. నేను పాలిటిక్స్ లో లేను. నేను పాలిటిక్స్ లో యాక్టివ్ లేరు, అసలు లేనండి. పాలిటిక్స్ లో లేను. నేను నవంబర్ లో ₹1 వంచినా అంతే. నేను 23లో వచ్చాను పాలిటిక్స్ కి. మేము ఒక రిసార్ట్ లో ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. మా ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్. మేము ఇట్లా డాన్స్ చేసి ఎగిరి నలుగురం కలిసి ఇట్లా మాట్లాడుకొని నెక్స్ట్ ఏం ప్రోగ్రామ్ చేద్దామన్నమాట. దానికి ఒక పాట, తాగుదాం తాగి ఊగుదామని. దాని తర్వాత బీర్ బాటిల్ చూపిస్తాడు. నీకు ఒక అక్క తెలియదు, ఒక చెల్లె తెలియదు, ఒక తల్లి తెలియదు, ఒక బిడ్డ తెలియదు, ఏం బతుకులరా మీ? ఆ పిల్ల కేసు పెడతా అంటుంది. మైనంపల్లి రోహిత్ యువసేన మీద రేపు మీ నోట్లు ఉంచుతుంది. ఆ అమ్మాయి రెడీ అవుతుంది ఆల్రెడీ. మీరు రెడీ ఉన్నారా? గవా ఒక ఆడపిల్ల వీడియో ప్లే చేసేటప్పుడు మినిమం బ్లర్ చేయాలని తెలియదు. ఈ మెదక్లో ఈయన రోహిత్ ఎట్లా గెలిచిండో, బాగా ఎగిరెగిరి పడుతుందో బిడ్డ,
నీ సంగతి ఏందో చూస్తాం మేము, బాగా నువ్వేనట్టు ఎన్నుకుందో తెలిసింది. ఏం కేసు నడిచింది మెదక్లో? వీళ్ళ మీద ఏం కేసు అయింది? డ్రగ్స్ కేసు ఏమైంది? ఆల్ప్రాజోలం కేసు కాలే? వీళ్ళంతా ఆల్ప్రాజోలం తయారు చేయలే? ఆ డేటా మొత్తం తీస్తున్నాం బిడ్డ. అసలు ఆల్ప్రాజోలం కేసు ఏమైంది, మీ తమాషాలు ఏమైంది? ఒక ఎమ్మెల్యే అయ్యుండి మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేస్తారా వీళ్ళు? కొన్ని కోట్ల రూపాయలు దందా అండి అది. గుర్తు సప్పుడుగా నడిపిస్తే అక్కడ ఎఫిషియెంట్గా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్, ఇమ్మీడియట్గా దాన్ని ఎరాడికేట్ చేశారు. లేకపోతే ప్రజల ప్రాణాలు తీసేంత దుర్మార్గులు వీళ్ళు. 11 ఇడాకలు ఎవడు వీళ్ళు ఎమ్మెల్యే. ఎస్, వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఒక అమ్మాయి ఫోటో వేసేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేదా అండి? అలా ఏం తప్పు ఉందిరా? మీకు ఏం తప్పు కనిపించింది? నా బర్త్డేకి నేను ఎగరపోతే మీ అయ్యా కొడుకులు బట్టలు ఎగురుతారా? నా బర్త్డేకి నేను ఎగిరినా, అరే భయ్ నేను కార్పొరేట్ స్టైల్ నుంచి వచ్చిన అని తాగుతా తననాలు ఆడతా. అది నా ప్రైవేట్ లైఫ్ రా భయ్, నా ఇష్టం. అలా కూడా ఒక బాటిల్ లేదు, ఒక సిగరెట్ లేదు, దాన్ని వేసి వెనుకొక పాట వేసి ఎంత చిల్లరగాలరా బాబు మీరు ఎమ్మెల్యే అయ్యారంటేనే దేవుడు అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తే ఇట్లాంటి లీడర్లు ఇట్లాంటి ధనవంతులు అవుతారు. కానీ వీళ్ళని కరెక్ట్, వీళ్ళకి భయం లేదు, వీళ్ళకి భయం పెట్టాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.